సపరేట్ ప్రశ్న వచ్చి మీరు తగ్గిస్తారా తగ్గించలేదా అని అడిగారు అధ్యక్ష. దానికి ఆయన చెప్పాల్సిందంతా రాసుకొచ్చిందంతా తయారు చేసుకుందంతా అది సమయం వృధా కాకుండా సమయాన్ని దొరికింది కాబట్టి ఆయన ఏం చెప్పారు అధ్యక్ష. సంతోషం, మాకు కూడా తెలియని వాళ్ళు ఎవరంటే కొంత బ్రెయిన్ స్టామింగ్ కూడా జరుగుతుంది అధ్యక్ష. దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. ఆఖరిగా చెప్పారు అధ్యక్ష, ఏదైతే సపరేట్ ప్రశ్నగా చెప్పారు అధ్యక్ష. సరే పోలవరం మొత్తం దాని పుట్టుపోతలు తీసుకుంటే దాని అంకురార్పణ చేసిందా స్వర్గీయ రాజశేఖర్ ఏదైతే ఈ తాలూకా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం అక్కడికి వచ్చా అధ్యక్ష. ఎందుకంటే అలాంటి ఒక మహా అద్భుతమైన ఓ ప్రాజెక్టు తాలూకా అంకురార్పణలో నేను కూడా భాగస్వామి అధ్యక్ష. నేను కూడా చెప్తాను, నేను కూడా భాగస్వామి అధ్యక్ష. ఆ రోజు భగవంతుడు వచ్చి నాకు అవకాశం ఇచ్చాడు అధ్యక్ష. ఆ శంకుస్థాపన కార్యక్రమం నేను కూడా మంత్రి గారు చెప్పండి అధ్యక్ష. నేను కూడా పాల్గొనే ఒక అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు అధ్యక్ష. దేవుడు ఇచ్చాడు అధ్యక్ష. అలాంటి ప్రాజెక్ట్ ని అందరూ, ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి ఒక డెల్టా ప్రాంతానికో కాదు అధ్యక్ష. అటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంత ఇచ్చాపురం వరకు ఈ ప్రాజెక్ట్ తాలూకా ఫలాలు వస్తాయి అధ్యక్ష. దాంతోపాటు తాగునీరు కానీ లేకపోతే అన్నీ వస్తాయి. దానికి సమన్వయంగా మేము అడిగిన ప్రశ్నకి 45 మీటర్లు ఉంచుతున్నారా తగ్గిస్తున్నారా అడిగాము అధ్యక్ష. ఫైనల్ గా మంత్రి గారు 45 మీటర్లు ఉంచుతున్నారు, దానికి కట్టుబడి ఉండాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇంకో వద్దండి మంత్రి గారు, అయిపోయింది టైం ఉంది, టైంలో వదిలేండి. ఇంకా క్లారిఫికేషన్ చెప్పారుగా, ఫైనల్ అయిపోయింది, వదిలేండి. క్వశ్చన్ నెంబర్ 13528, క్వశ్చన్ నెంబర్ 13590, క్వశ్చన్ నెంబర్ 13518 deemed to have been answered. Short notice questions. Question number 209, Minister for Minorities. నమస్కారం సార్, తమరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. చక్రపాణి గారి తర్వాత ఆవిడ 6 సంవత్సరాలు చేశారు, తను 3 సంవత్సరాలు చేశారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారము ఇద్దరు శాసనసభ్య సీనియర్లు ఎదురుకు వచ్చినారు. సత్యబాబు గారు ఉన్నారు, శివరామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, మా త్రిమూర్తి గారు ఉన్నారు. ఒక క్వశ్చన్ ఒక సెషన్లో ఒకసారి వస్తుంది సార్, 2 సార్లు సేమ్ క్వశ్చన్, సేమ్ మళ్ళీ నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ పోవాలా. కాబట్టి ఒక సెషన్లో అదే క్వశ్చన్ రాకూడదు సార్, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను, నేను సమాధానం చెప్పాను, రికార్డ్స్లో ఉంది, మళ్ళీ చెప్పండి చెప్తాను తమ అనుమతితో. ఎప్పుడు వచ్చింది అదే ప్రొసీజర్ సార్, రూల్స్ రిపీట్ అయిందా? క్వశ్చన్ రిపీట్ అయిందా? సేమ్ సార్, సేమ్ క్వశ్చన్. కూర్చోండి, మీకు అనుభవం ఉంది, కూర్చోండి సార్. చెప్పండి చెప్తా సార్, చెప్పండి చెప్తా తమరు అనుమతితో తమరు చెప్పండి చెప్తా. బ్రీఫ్గా చెప్పి సార్, ఏ ప్రశ్నకు సమాధానం బ్రీఫ్గా చెప్పి. అవునండి, 2020-25 సంవత్సరం నుండి విజయవాడ ఎంపవర్మెంట్ పాయింట్ నుండి వెళ్ళే హాజీలకు మా ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకొని 30,000 ఆదాయం ఉండేవారికి 3 లక్షల ఆదాయం ఉండేవారికి మాత్రం 30,000, అంతకు పై ఆదాయం ఉండేవారికి 60,000 సబ్సిడీ ఇచ్చేవారు. కానీ మేము ఎవరిని కూడా వదిలేసారు. మొత్తం ఎంతమంది పోతారో హాజీలకు హైదరాబాద్ విజయవాడ నుంచి వారందరూ కూడా 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అది 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తాం సార్. మళ్ళీ 2వ ప్రశ్నకు సార్ పరిశీలనలో ఉందని చెప్పాను. 3వ ప్రశ్నకు అంతే సార్, పరిశీలిస్తాము.